చూడటానికి కొంచెం అటు ఇటుగా ఉన్నా ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం అబ్బా, చికెన్ దమ్ బిర్యానీ అదిరిపోయింది. ఈరోజు మన ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసామో చూపిస్తాను. ముందుగా బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇచ్చే ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లోకి 1 కప్పు పెరుగు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, చికెన్కి మసాలా బాగా పట్టాలంటే కనీసం 30 నిమిషాలైనా మ్యారినేట్ చేసి ఉంచితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ నిమ్మకాయ రసం, అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలానే ఒక 3 పచ్చిమిర్చి, లాస్ట్గా మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలా ఒకసారి కలుపుకోండి. చివరిగా మనం ముందు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం వేసుకోండి, లాస్ట్లో మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ పూర్తయిన తర్వాత 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని 2 నుంచి 3 సార్లు మెల్లగా కడిగి అలానే మంచి వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాం. ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ ఎంత అయితే తీసుకుంటామో అంతకి ట్రిపుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కసూరి మెంతి, పండ పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు అయితే వేసాను. ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వాటర్ని అయితే మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే అందులో వేసుకొని ఒకసారి కలిపేయండి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ మీకు రైస్ అనేది 70 to 80% మాత్రమే కుక్ అవ్వాలండి, లేదంటే రైస్ మొత్తం మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసి అందులో కొంచెం రైస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మన రైస్ 70 to 80% కుక్ అయిన తర్వాత ఇలా సెపరేట్ చేసుకుంటూ లేయర్స్లా వేసుకోవాలి. 1 స్టెప్ వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కలిపిన వాటర్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర కుంకుమ పువ్వు లేక ఫుడ్ కలర్ యూస్ చేశాను, మీరుంటే యూస్ చేసుకోండి. అలానే లాస్ట్గా మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మన లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని గిన్నెకి మూత పెట్టి టైట్గా క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకోవాలి. ఇక్కడ హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకండి. లో ఫ్లేమ్ మీదే నెమ్మదిగా దమ్ పెట్టడం వల్ల చికెన్ ఫ్లేవర్, మసాలా అరోమా రైస్కి బాగా పడుతుంది. మధ్యలో ఒకసారి ఇలా సైడ్ నుంచి తీసుకొని చూసుకుంటే మనకి ముక్క అనేది కుక్ అయిందో లేదో తెలిసిపోద్ది. అంతేనండి, మనకెంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.